దేవేసే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పేజ్ నెంబర్ 156, కొత్త నిబంధన, మొదటి నుంచి చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మనము పోయిన వారము చాలా విషయాలు చూసుకున్నాము. కాకపోతే పోయిన వారం చూసుకున్న దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే విశ్రాంతి గురించి ఎక్కువ చూసుకున్నాము. లాస్ట్ వీక్ పోయిన వారం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది మంచిగా. ఏంటంటే పోయిన వారం మనం చూసుకున్నాం దేనికంటే, మనం చాలా విషయాలలో టెన్షన్స్ పడుతూ ఉంటాం. ఎక్కువ ఏమంటూ ఉంటారు అంటే బాధపడుతూ ఉంటాం ఆ టెన్షన్స్ వల్ల. అంటే లాస్ట్ టైం స్టార్టింగ్లో చెప్పిన చాలామంది మెంటల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. నేను చెప్పిన యుద్ధాలు ఒకప్పుడు బయట జరిగేవి, కానీ ఇప్పుడు మన మైండ్లో జరుగుతున్నాయి అని చాలా వరకు బాధలు పడుతూ ఉన్నారు. ఆ మెంటల్ ఇష్యూస్తోనే చాలామంది బాధలు పడుతూ ఉన్నారు. లాస్ట్ టైం చూసుకున్నాం ఏంటంటే విశ్వాసం ద్వారా మనము ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం. దేవుడు మనకు ఒక విశ్రాంతిని ఇచ్చిందంట. ఆ విశ్రాంతిలోకి మనం ఎట్లా ప్రవేశిస్తాం, ఆ విశ్రాంతి మనకి ఎట్లా దొరుకుతుంది అంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనకి విశ్రాంతి దొరుకుతుంది. అది మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము, పోయిన వారం మనం అది చూసుకున్నాము. ఈరోజు చెప్పబోయే వాక్యం మీ అందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఈ వాక్యము మళ్ళీ మనం చూసుకున్న ప్రతిసారి మనకి ఎంతో శక్తిని వస్తూ ఉంటుందంట. మన మైండ్లో ఏమంటారు, మనం తెలిసి ఏంటంటే, మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు మనము చెప్పులు వేసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే దుమ్ములో తిరిగి వస్తూ ఉంటాం. దుమ్ములో తిరిగేసి వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది, మన కాళ్ళకి ఏమవుతూ ఉంటుంది, దుమ్ము అంటుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ దుమ్ము పోవాలంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం, మనము కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకంటే మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ దుమ్ము అంతా ఇంట్లో పడుతుంది, మంచిగా అనిపించదు. చాలామందికి ఏంటంటే బయటికి వెళ్ళేసి వచ్చినాక స్నానం కూడా చేస్తారు, ఎందుకంటే ఇంకా ఫ్రెష్గా ఉండాలని. ఈరోజు ఏదైతే వాక్యం మీరు వినబోతురో ఆ వాక్యం ఎట్లాంటి వాక్యం అంటే, ఈ వారం రోజులు అంటే ఇంతకుముందు వారాలు ఎప్పుడైతే మీరు ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ లాస్ట్ వీక్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరికైనా కానీ వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే మీ కాళ్ళని కడుగుతూ ఉంటుందంట. దేవుని వాక్యం ఎట్లాంటిదంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క చెడునంతా వాక్యం ఏం చేస్తూ ఉంటుంది అంటే క్లీన్ చేస్తూ ఉంటుంది. మనకు కనపడదు అది, కానీ మన ఆత్మీయంగా చాలా వరకు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారో కాదో తెలియదు, కానీ మీకు అది అనుభవించడో తెలియదు, కానీ మీరు వాక్యం వింటున్నప్పుడు వాక్యం వినకముందుకు మన హృదయంలో ఒకలా ఉంటుంది, ఏదో ఒక గట్టితనంలా ఉంటుంది. అంటే మనకి ఏమంటారు, మన ప్రాబ్లమ్స్ గుర్తుకొచ్చినప్పుడు మనం ఆ హృదయం ఎట్లుంటుందంటే బాధగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు వాక్యం విని ఇంటికి వెళ్ళినప్పుడు మన హృదయం తేలికైతే ఉంటుంది. చాలా సందర్భాలలో ఎంతమందికి అయింది అట్లా? వాక్యం విన్నాక మన హృదయం తేలిక కావడం. ఆ తేలిక ఎందుకు వస్తుంది తెలుసా? వాక్యంలో ఉన్న శక్తిని. లాస్ట్ టైం చెప్పిన వాక్యం అనేది 2 అంచుల ఖడ్గం అని. సైతాన్ గాడు దేన్ని నుంచి దూరం పెట్టిస్తాడు తెలుసా? వాక్యం నుంచి దూరంగా ఉంచాలని వాడు మస్తు ప్లాన్లు చేస్తూ ఉంటాడు. అందుకే మనం చూసినాం ఏంటంటే ఫిలిస్తీన్లు అంటే అప్పటి కాలంలో కమ్మరోళ్ళని చంపేసిరంట. ఎందుకంటే కమ్మరోళ్ళు ఉంటే ఏం చేస్తారు, కత్తులు తయారు చేస్తారు. కత్తులు ఉంటే ఆ కత్తులను తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు, యుద్ధానికి వెళ్తారు. కాబట్టి దానికి అంతా భయపడి ఆ యుద్ధానికి భయపడి ఆ కత్తులకు భయపడి ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఆ కమ్మరోళ్ళని చంపేసారంట. అంటే వాక్యం ఎంత ఇంపార్టెంట్ అంటే బైబిల్లో యేసుప్రభువు చెప్తాడు కొత్త నిబంధనలు ఏంటంటే దొంగ వస్తాడంట. ఆ దొంగనంట సైతాన్ గాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని దొంగిలిస్తాడంట. మన దగ్గరికి వచ్చి నీ దగ్గర ఇప్పుడు మోషే బ్రదర్ ఉన్నాడు. మోషే బ్రదర్ దగ్గరికి సైతాన్ గాడు వచ్చి మీ ఇంట్లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, నాకు 1,00,000 రూపాయలు ఇయ్యని అడగడంట. సైతాన్ గాడు ఏం చేస్తాడంట, వాడు వచ్చి మీకు తెలియకుండానే మీ దగ్గర ఉన్న వాక్యాన్ని దొంగిలిస్తాడంట. 1,00,000 రూపాయలు, బంగారము, మన దగ్గర ఉన్న ఆస్తులు ఇవన్నీ వానికి పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే అవి వానికి తెలుసు. మనకన్నా ఎక్కువ సైతాన్ గానికి తెలుసు ఏంటంటే ఏది పవర్ఫుల్ అని వానికి అర్థమవుతుంది. ఇప్పుడు దొంగోడు కూడా ఏం చేస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు వాడు బట్టలు ఉంటాయి, బంగారం ఉంటుంది, డబ్బులు ఉన్నాయి. బంగారం ఒక 5 కేజీలు ఉంది, బట్టలు బ్రాండెడ్ షర్ట్లు ఒక 10 ఉన్నాయి, ఇటు పక్కన ఇంకా డబ్బులు ఉన్నాయి ఒక 10,000 ఉన్నాయి. వాడు ఏది తీసుకెళ్తాడు? ఫస్ట్ ఏది తీసుకెళ్తాడు? ఎందుకు బంగారం తీసుకెళ్తాడు? ఆ దొంగనికి తెలిసి ఏంటంటే ఇంపార్టెన్స్ ఏదని తెలుసు, ఏది విలువైందని తెలుసు. సైతాన్ కూడా మన దగ్గరికి వచ్చి ఏది దొంగిలిస్తాడు తెలుసా? వాక్యాన్ని దొంగిలిస్తాడు. ఎందుకంటే అక్కడే చెప్తున్నా ఏంటంటే వాక్యం అన్నిటికన్నా శ్రేష్టమైంది. ఎందుకంటే వాక్యం ద్వారా జీవితాలు మారుతాయి కాబట్టి వానికి తెలుసు అది. ఆ వాక్యము మనల్ని మారుస్తుంది కాబట్టి ఆ వాక్యం వినకుండా, వాక్యం నుంచి దూరం చేసేది సైతాన్ గాడు, ఆ వాక్యం వినకుండా చేసేది అదే అనమాట. అందుకే మనం చూస్తూ ఉంటే ఏంటంటే మనము వాక్యం చదవాలన్నా, వాక్యం వినాలన్నా మనకి ఏదో ఒక థాట్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి దూరం వెళ్ళిపోవడానికి. అక్కడి నుంచి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఒక పని పడుతుంది అదే టైంలో. ఎవరో ఒకరు మాట చెప్తారు, ఆ మాట గుర్తుకొచ్చి సరేలే తర్వాత విందాంలే వాక్యం,
సరే తర్వాత వద్దాంలే ట్యూస్డేకి, తర్వాత సండే రోజు తర్వాత వద్దాంలే, ఏం కాదు. ఎందుకంటే డైవర్ట్ చేస్తూ ఉన్నాడు సైతాన్ గాడు. ఏ విషయంలో? వాక్యం విషయంలో. లాస్ట్ టైం మనం చూసుకున్నాము ఆ వాక్యం విషయంలో. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యం వింటున్నా కొద్ది ఏమవుతూ ఉంటుంది అంటే మనం కడగబడుతూ ఉంటామంట క్లీన్గా. హల్లెలూయా. మనం క్లీన్ అవుతూ ఉంటామంట. ఈరోజు ఏ వాక్యం చూసుకుంటామంటే ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికల 15వ అధ్యాయంలో, మీరు మంచిగా వింటా ఉండండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. మనకంట పౌలు చెప్తా ఉన్నాడు, కొరింథీయుల సంఘానికి చెప్తా ఉన్నాడు, దేవుడు పౌలుకి సువార్తని బయలుపరిచాడు. మనకు తెలుసు సువార్త అంటే ఏంది, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పౌలు చెప్తా ఉన్నాడు, నేను దేవుడు నాకు అనుగ్రహించిన సువార్తని మీకు తెలియపరుస్తున్నా. మీరు ఆ సువార్తని గట్టిగా పట్టుకొని ఉన్నారు. ఆ సువార్త ఏం చేస్తూ ఉంటుంది అంటే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు వేరేటోళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళని రక్షిస్తుంది. వాళ్ళు వేరేటోళ్ళు చెప్పినప్పుడు వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. సువార్త ఏం చేస్తూ ఉంటుంది అంటే రక్షిస్తుంది జనాలని. ఏది కూడా ఈ లోకంలో ఏది రక్షించలేదు, కేవలం సువార్త మాత్రమే రక్షిస్తుంది. హల్లెలూయా. పౌలు చెప్తా ఉన్నాడు, మళ్ళీ మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ సువార్త ఏంటిదని. నాకు ఇయ్యబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించుతిని, అదేమనగా చెప్తా ఉన్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. మనందరికీ అంటే ఇది సపోజ్ మీరు వాడుకున్న సడన్గా లేచి వచ్చి సువార్త అంటే ఏంటిది అని మీకు ఎవరైనా అడిగితే మీరు సడన్గా చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి తెలుసా? మీ మైండ్లో సడన్గా స్ట్రైక్ కావాల్సింది ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల్ల చోట్ల నేను పరుణ చేయుచున్నాడు. ఇది కాదు సువార్త అంటే. పౌలు చెప్తాడు ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు. తర్వాత లేఖనముల ప్రకారము క్రీస్తు మృతుల నుంచి తిరిగి లేచిండు. దానిలోనే రక్షణ ఉందంట. క్రీస్తు చనిపోవడము, క్రీస్తు తిరిగి లేవడంలోనే మనకి రక్షణ ఉందంట. ఒకవేళ క్రీస్తు చనిపోయి సిలువకు వేలాడుతుండి సమాధిలో పెట్టినాక క్రీస్తు మృతుల నుంచి లేవకపోతే అక్కడ మనకు సువార్త లేదు, మంచి వార్త లేదు. ఎందుకంటే చనిపోవడం అందరు చనిపోతారు, ప్రతి మనిషి చనిపోతాడు. చాలా మంది చెప్పొచ్చు, ఒకవేళ యేసుప్రభు సమాధిలో ఉంటే యేసుప్రభు చెప్పింది ఏంటంటే చనిపోయి తిరిగి లేస్తా అన్నాడు. ఒకవేళ యేసుప్రభు చనిపోయి మృతులనే ఉంటే, అంటే ఆ సమాధిలోనే ఉంటే, నీకు నార్మల్ జనాలకి తేడా ఏముంది? నేను చచ్చినా నువ్వు చచ్చినా అట్లనే ఉన్నావు, పెద్ద తేడా ఏముంది? క్వశ్చన్ చేయొచ్చు. యేసుప్రభు సమాధిలోకి వెళ్ళిండు, ప్రతి మనిషి లెక్క కాదు, ఆయన తిరిగి లేచిండంట. అందరు మనుషులు చనిపోతారు, సమాధిలోకి వెళ్తారు, కానీ యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినట్టు. ఇదంతా మాకెందుకు అంటే ఇదే సువార్త. ఒకవేళ ఇంకా ఇది నాకు అవసరం లేదు అంటే రక్షణని యాక్సెప్ట్ చేస్తలేనట్టు. ఎందుకంటే రక్షణ ఇందులోనే ఉందంట, ఇంకెక్కడ లేదు. మనం అనుకుంటే ఎక్కడెక్కడో ఉంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, రక్షణ ఎక్కడుందని. నీళ్ళల్లో మునుగుతూ ఉంటారు, కాశీకి వెళ్తారు. మనం వెళ్ళాం, కానీ బయట వాళ్ళ గురించి చెప్తున్నాం. చాలామంది ఏమంటారు చర్చికి వెళ్తూ ఉంటారు, వాళ్ళకి సువార్త అంటే ఏంటో తెలియక చాలామంది ఏమవుతూ ఉంటారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకొని, యేసుప్రభు అని తెలుసు, యేసుక్రీస్తులో రక్షణ ఉంది, యేసుప్రభుని చర్చికి వెళ్ళాలి అనుకుంటారు, అంతేగాని ఆ రక్షణని స్వీకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. రక్షణని స్వీకరించడం అంటే ఏంది? ఆయన నా కోసం చనిపోయిండు, నా కోసం తిరిగి లేచాడు. ఎందుకు బ్రదర్ యేసుప్రభు చనిపోవడం ఎందుకు, తిరిగి లేవడం ఎందుకు అంటే మళ్ళీ పౌలు మనకి క్లియర్గా చెప్తా ఉన్నాడు. మీకు కావాల్సి ఉంటే, మీకు టైం ఉంటే తర్వాత ఈ 15వ అధ్యాయం చదువుకోండి, మస్తు క్లియర్గా ఉంటుంది. 16వ వచనం చూడండి. ఇదే అధ్యాయంలో, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. ఒకవేళ యేసుప్రభు చనిపోయి సమాధిలోకి వెళ్ళిండు, సమాధిలోకి వెళ్ళిన యేసుప్రభు తిరిగి లేవబడకపోతే, బైబిల్ ఉంది, ఒకవేళ బైబిల్ ఇక్కడ రాయబడింది ఏంటంటే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అంట. నేను లాస్ట్ టైం ఏం చెప్తానంటే నీ విశ్వాసమే నీకు విశ్రాంతి ఇస్తుంది, నీ విశ్వాసమే నీ విశ్రాంతి ఇస్తుంది, నీ విశ్వాసమే నీ విశ్రాంతి ఇస్తుంది అని మనం లాస్ట్ వీక్ నుంచి చూసుకుంటా ఉన్నాం కదా. ఒకవేళ క్రీస్తు అంట మృతులలోకి వెళ్ళి అంటే సమాధి చేయబడ్డ తర్వాత ఒకవేళ క్రీస్తు లేపబడకపోతేనంట మనం నమ్మే విశ్వాసం వ్యర్థం అంట, వేస్ట్ అంట. అసలు ఎందుకు నమ్ముతున్నామో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుండే ఎప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేవబడకపోతే. కానీ యేసుప్రభు ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఏమంటుండంటే విశ్వాసము వ్యర్థము అంట. ఇంకేమంటుండు? మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. మీరు చదువుతున్నారా లేదా? ఏదో బైబిల్ ముందట పెట్టుకొని ఆచారాలక ఉంది, బైబిల్ ముంగట ఉంది, నువ్వు నా ముంగట ఉన్నావు, నువ్వు చెప్తున్నావు, నేను వింటున్నా.
చదువుతున్నారు కదా అక్కడ? ఎంతమంది చదువుతున్నారు ఆడ? చదువుతున్నారా? అక్కడ ఒకసారి అందరూ చదువుతారా? మీరు అందరూ చదువుతున్నారని చెప్తారా? గట్టి చదవండి, ఇప్పుడు బయటికి చదవండి. క్రీస్తు నేను చదువుతా గట్టిగా, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములలోనే ఉన్నారు. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. సీన్ వారు చెప్పండి, అర్థమైంది ఇది? పోతే ఇప్పుడు క్రీస్తు లేచి, ఇప్పుడు క్రీస్తు లేచిండు, దాని అర్థం ఏంటిది? పోయినాయి. హల్లెలూయా. వేరే వాళ్ళకి అర్థమైందా ఆ బ్రదర్ చెప్పిన ఆన్సరు? ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్. మీకు మొత్తం వాక్యం మొత్తం అర్థం కాకపోయినా ఇది ఒక్కటి అర్థమైన చాలు. ఎందుకంటే బైబిల్లో రక్షణ బైబిల్లో ఇగో అన్ని వాక్యాలే, ఇదన్నీ ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ పౌలు చెప్పేటప్పుడు ఈ సువార్త వల్లనే రక్షణ ఉందని చెప్పాడు. అంటే ఈ మాటల ద్వారానే, ఆ మాటలు మనం విశ్వసించిన ద్వారానే రక్షణ ఉందంట. హల్లెలూయా. దేవుడు ఏదేదో పెద్ద పెద్దవి చెప్పి మనల్ని మాయమాటలు చెప్పి నువ్వు అది చేయి ఇది చేయి, చాలా వరకు మనం చూస్తూ ఉంటే రక్షణ మీరు బయట ఒకవేళ గమనించినట్టయితే మనుషులకి దాన్ని మోక్షం అంటారు. బయట జనాలు మోక్షం దొరకాలంటే, ఒక మనిషికి మోక్షం దొరకాలంటే ఎన్నో పద్ధతులు ఉంటాయి తెలుసా. ఒక మనిషి మోక్షం పొందాలంటే వాడు అది చేయాలి ఇది చేయాలి, గాంధీలాగా మంచోళ్ళలాగా ఉండాలి, అన్ని చేయాలి, అది చేయాలి ఇది చేయాలి అని అంటూ ఉంటారు. మదర్ తెరీసాలాగా ఉండాలి అంటే కొన్ని మనుషులను చూసి ఇట్లుండాలి 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 ఇట్లుండాలి, నువ్వు ఆ పని చేయాలి ఈ పని చేయాలి, అప్పుడే నీకు మోక్షం దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళే చెప్తారు ఎవరికి మోక్షం దొరికింది, ఎందుకంటే అందరూ మంచోళ్ళు కాదని వాళ్ళే చెప్తారు మళ్ళీ. అంటే మోక్షం ఎక్కడుంది అంటే రక్షణ ఎక్కడుంది? యేసుక్రీస్తు దగ్గరనే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అదే రాయబడి ఉంది, ఆ రక్షణ వల్లనే, ఆ సువార్త వల్లనే మనకు రక్షణ వస్తుందంట. ఇక్కడ పౌలు ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మనం చర్చికొచ్చి వేస్తే చర్చ అనేది ఉండకపోతుండే అప్పట్లో, ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన క్రీస్తు చనిపోయి తిరిగి లేచి తన శిష్యులకు కనపడ్డాడంట. ఒకవేళ ఇప్పుడే ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి వస్తే మనం భయపడతాం, ఇక్కడ దయ్యం ఎక్కడొచ్చిందిరా అని. కానీ యేసుప్రభు, చనిపోయిన యేసుప్రభు తిరిగి లేచిండంట. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచి వచ్చి మన దగ్గరికి వస్తే వాళ్ళు మన లోపల నుంచి జియ్యని ఇట్లా వెళ్ళిపోతారు. అంటే ఒక ఏమంటారు, వాళ్ళకు ఒక బాడీ ఉండదు, ఫిజికల్ బాడీ ఉండదు. కానీ యేసుప్రభుకి ఫిజికల్ బాడీ ఉందంట అప్పుడు, చనిపోయి తిరిగి లేచినాక కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిర్రు, యేసుప్రభుతోని వాళ్ళ శిష్యులందరూ తిన్నారు. అంటే యేసుప్రభు చనిపోయిండు శరీరకంగా, తిరిగి లేచిండు శరీరకంగా, కానీ మహిమ శరీరంగా తిరిగి లేచిండట. యేసుప్రభు బాప్తిజం తీసుకునేటప్పుడు, యేసుప్రభు స్వస్థత పొందినప్పుడు ఒకప్పుడు కపర్నెంలో ఉన్నాడు, మళ్ళీ 2 రోజుల తర్వాత జర్నీలు ఇంకొక ప్లేస్లో ఉంటాడు. ఆ శరీరం ఒకలాంటిది. కానీ ఎప్పుడైతే చనిపోయిన యేసుప్రభు, తిరిగి లేచిన యేసుప్రభు ఎట్లాంటి శరీరం తెలుసా? ఆయన ఇక్కడుండి మనతో భుజిస్తాడు, ఆయన ఎంబటి అనుకున్నాడు అనుకో, మళ్ళీ చెంగిచెల్లాకి వెళ్తాడు, అక్కడ ప్రత్యక్షమవుతాడు, అక్కడ సీన్బార్తో తింటాడు. మళ్ళీ అక్కడ ఒకవేళ మాయమయ్యి మళ్ళీ రామంతపూర్కి వెళ్ళి అక్కడే వేరే బ్రదర్తో తింటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు తింటాడా అంటలేను. అంటే యేసుప్రభు బాడీ ఎట్లాంటి బాడీ, మహిమ శరీరం అయిపోయిందంట. అట్లాంటి శరీరం నీకు నాకు వస్తుందంట. ఎప్పుడు? మహిమ శరీరము. ఒకరోజు బైబిల్ అంతా ఈ చాప్టర్ మొత్తం క్లియర్గా చెప్తా ఉంటాడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం అందరం అంట మార్చబడతామంట. బ్రతికి ఉన్న వాళ్ళు మనం ఒకవేళ క్రీస్తు రాకడ అతి త్వరలో ఉన్నట్టయితే, నిజంగా అతి త్వరలో ఉంది, ఆ రాకడ అతి త్వరలో ఉంటే మనందరం అంట మన శరీరాలు ఇట్లాంటి శరీరాలు అంట మార్చబడతాయంట. మహిమ శరీరాలకు మార్చబడి మన ప్రభువుని కలుసుకోవడానికి వెళ్తామంట. చాలామంది ఎందుకు ఆగమవుతా ఉన్నారు అంటే ఎందుకు ఆగమవడం అంటే, నేను లాస్ట్ వీక్ చెప్పినా కదా, మెంటల్ ఇష్యూస్ వల్ల ఎందుకు ఆగమవుతా ఉన్నారు, ఎందుకు ఇంకా బంధకాలలో ఉన్నారు. నేను ఇందాక వర్షిప్ చేస్తున్నా, స్టార్టింగ్లో వర్షిప్ చేస్తున్నప్పుడు అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నా, అందరిలానే మాట్లాడుతున్నా నాకు కొన్ని మాటలు అర్థమవుతూ ఉన్నాయి, నాకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నది. ఏంటంటే నాకు కొన్ని వచనాలు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. అంటే ఇట్లాంటివి చెప్పినాం కొంచెం కాంప్లికేటెడే, కానీ నేను ఇప్పుడే చెప్తున్నా. ఏంటంటే దేవుడు మనకు ఒకటి చెప్తా ఉన్నాడు. అది ఒక ఏమంటారు, ఒక దర్శనంలాగా అనుకోండి. ఒక దేవుడు మన చర్చికి చెప్తున్నది అనుకోండి కొన్ని విషయాలు. ఏంటంటే దేవుడు మనందరికి ఒక మాట చెప్తుంది, మంచిగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడంట. దేవుడు నాకు ఏమంటారు చెప్తున్న విధానం బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటిదంటే, దేవుడు అంట మనల్ని, దేవునికి మన పట్ల ప్లాన్ గొప్పగా ఉందంట. దేవునికి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉందంట. ఆ ప్రణాళిక ఎట్లా నెరవేరుతుందంట తెలుసా? అంటే దాని ప్రాసెస్ స్పీడింగ్ ఎట్లా జరుగుతుందంట తెలుసా?
బైబిల్ ఒక వచనం ఉంది. ఆ వచనం నేను వర్షిప్ చేస్తూ ఉంటే నాకు ఆ వచనము జ్ఞాపకంలోకి వచ్చింది. ఆ వచనం చూద్దాము. 1 తెస్సలోనియలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం నేను చదువుతాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయములలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధుల అగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అండి. నేను ఇట్లాంటివి అసలు చెప్పను. అసలు ఇట్లాంటి నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ మంచిగానండి. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ నేను అనుకున్నా, నాకు వచ్చిన తలంపుల బట్టి ఇది నా తలంపే అని అనుకున్నాను నిజంగా. అంటే నేను అనుకుంటున్నానేమో అన్నట్టే నాకు మైండ్లో ఉండే. నేను వర్షిప్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. కానీ నాకు ఎందుకు నాకు ఆ వర్సు ఏమంటారు గుర్తొచ్చింది, జ్ఞాపకం వచ్చినప్పుడు నేను చూసిన అక్కడ దేవుడు ఏం మాట్లాడుతుంది తెలుసా? దేవుని చిత్తము ఏంటిదంట తెలుసా? దేవుని చిత్తం. మనం అంటాం దేవుని చిత్తం ఏందని. ఫస్ట్ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, దేవునికి ఇష్టంగానంట మనం జీవించాలంట. ఎట్లా? దేవునికి ఇష్టంగా మనము జీవించాలంట. తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు ఈ వచనంలో, 2వ వచనం అనుకుంటా. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వల్ల నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అంట. ఇది కొంచెం కాంప్లికేటెడే, కాకపోతే మీరు మీ మైండ్లో పెట్టుకోండి. దేవుని చిత్తం ఏంటిదంట తెలుసా? మనం పరిశుద్ధంగా ఉండడమేనంట. మనం పరిశుద్ధంగా ఉండి జాగ్రత్తం అంటే తెలుగులో అట్లా ఉంది, జాగ్రత్తం అని ఉంది. మన బాడీని కంట్రోల్ చేసుకోవడం, లస్ట్ అన్నట్టు. మన బాడీని కంట్రోల్ చేసుకోకుండానంట బైబిల్లో నెక్స్ట్ కూడా రాయబడి ఉంటుంది. ఏంటంటే నెక్స్ట్ వచనం కూడా చూద్దాము. దూరంగా ఉండుటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామ అభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంట. మీకు అంత కంప్లీట్గా అర్థం కావాల్సిన అర్థం చేసుకోవాలని ట్రై చేయకండి, కానీ నేను చెప్పేది అర్థమైతే చాలు. మన బాడీని మనము కంట్రోల్ చేసుకోవడమే దేవుని చిత్తం అంట. అది ఏ రకంగా కానీ. ఇక్కడ ఎస్పెషల్లీ జాగ్రత్త గురించి మాట్లాడుతుండు దేవుడు. నాకు అనిపిస్తూ ఉంది ఏంటంటే, మన చర్చ్ని దేవుడు ఇంక్రీజ్ చేయాలని చూస్తుండు. కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏం తెలుసా? దేవుడు పరిశుద్ధుడంట. ఆమేన్. దేవుడు పరిశుద్ధుడంట. మనము ఆయన వలె పరిశుద్ధంగా నడుచుకోవాలంట. ఇది పాత నిబంధన అని అంటారు చాలామంది. కానీ మనకు తెలుసు, ఒక స్టోరీ తెలుసు. ఒక ఆమె ఉంటుంది, పట్టుబడ్డ స్త్రీ. ఆమెని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే పట్టుకొని యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తారు. పట్టుకొని వచ్చి ఆమె తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు ఆమెను ఏం చేస్తాడు? మనందరికీ స్టోరీ మొత్తం తెలుసు. బంటి బ్రదర్ కూడా చాలాసార్లు చెప్పిండు ఆ స్టోరీ. ఒకసారి చెప్పాడు కదా, అంటే మాకు మసాలు చెప్పిండు, చర్చిలో మాత్రం ఒకసారి చెప్పినట్టు. మీ అందరికీ స్టోరీ తెలిసే ఉంటుంది. ఒక ఆమెని పట్టుకొని వస్తారు. వ్యభిచారం చేస్తున్న ఆమెని అంటారు, కానీ అడల్టరీ అని ఉంటుంది. వ్యభిచార స్త్రీ ఆమెని పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి ఇగో ఈమె తప్పు చేసింది కదా, ఈమెను ఏం చేయాలి అన్నప్పుడు మనకు ఆ స్టోరీ మొత్తం చూస్తే యేసుప్రభు ఆ స్టోరీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, మస్తు సేపు పడుతుంది. కాకపోతే స్టోరీల మోరల్ అంటే ఆ స్టోరీలో ఏమవుతుంది అంటే, దేవుడు ఆమెని శిక్షించకుండా, బైబిల్ ఉంటుంది, ఆమెను శిక్షించకుండా ఆమెను వదిలేస్తాడు. కానీ వదిలేసిన తర్వాత యేసుప్రభు ఏం చెప్తాడు ఆమెకు తెలుసా? ఇక వెళ్ళి పాపము చేయకు అంటాడు. ఏమంటాడు? నేను నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి పాపము చేయకు అంటాడు. యేసుప్రభు కొత్త నిబంధనలో రాయబడి ఉంది. అది మనం చూస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం యేసుప్రభు నా ప్రతి పాపం కడిగేసాడు, ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎన్ని పాపాలు అవుతున్నాయో అన్ని పాపాలకి దేవుడు క్షమాపణ ఉంది. దేవుడు క్షమాపణ పెట్టింది, మనకి ఆ కృప ఉంది మన మీద. తెస్సలోనియస్లో రాసిన పత్రికలు ఏమంటుంది తెలుసా? నీవు నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడమే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నట్టంట. ఇది బయటల గురించి మాట్లాడతలేడు, క్రీస్తుని నమ్మిన విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. అంటే మనందరి గురించి. మనం ఒకవేళ మనకిష్టం ఉన్నట్టు, మన శరీరంకి సంబంధించిన మనకి ఇష్టం ఉన్నట్టు బ్రతికినాం అనుకో, సెల్ఫ్ కంట్రోల్ లేక మనం ఇష్టం ఉన్నట్టు జీవిస్తానంట, అది దేవుని ఇష్టం ప్రకారం జీవిస్తలేనట. ఇక్కడ రాయబడి ఉంది.
మనం ఎప్పుడైతే మన సంఘం, నేను బయట సంఘాల గురించి నేను మాట్లాడతలేను, బయటల గురించి నాకు సంబంధం లేదు, కానీ మన చర్చ్ గురించి, ఎస్పెషల్లీ మన చర్చ్ గురించి దేవుడు మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఎక్కడ తెలుసా? ఈ ఏరియాలో, ఈ విషయాలలో సెల్ఫ్ కంట్రోల్ మన చర్చ్లనంట ఎవరికైతే ఏమంటారు, ఎవరైతే ఆ సెల్ఫ్ కంట్రోల్ని ఉంచుకుంటారో దేవుడు వాళ్ళ ద్వారా లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు మనల్ని. ఎందుకంటే ఆయన పిల్లలమై ఉన్నాం మనం. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో అట్టివారై ఉన్నాం. ఈ వచనం మనం చెప్తాం, కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధమై ఉందాం. మనకి ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే ఇక్కడ ఎంత మంచి రాయి ఉంది తెలుసా? ఇక్కడ ఆ వచనంలో చూడండి, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కాకనంట. దేవుణ్ణి ఎవరైతే ఏసుక్రీస్తు తెలియని వాళ్ళు, ఏసుక్రీస్తు ప్రేమ తెలియని వాళ్ళంట, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తారంట. చాలామంది నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తాను, నాకు నచ్చినట్టుంటా, నేను ఎవరి మాట వినను అంటారు తెలుసా? వాళ్ళకి దేవుడు అంటే ఏందో అర్థం కాలే. ఇంకా నేను ఇష్టం ఉన్నట్టుంటా, నాకు నచ్చింది చేస్తా, నాకు ఏ పని అనిపిస్తా ఆ పని ఇట్లా చేసేస్తా, నేను కంట్రోల్ ఉండదు, ఏముండదు, నన్నే కూడా ఆపుతాడు అని ఉంటుంది కదా చాలామందికి. మన యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి కూడా మస్తు మందికి ఉంటుంది. అట్లున్న వాళ్ళు అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే తెలుసా? దేవుని చిత్తం నెరవేర్చలేరంట వాళ్ళు, దేవునికి ఇష్టడై ఉంటలేరంట. కరెక్ట్ చెప్పాలంటే విశ్వాసం ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. ఎట్లా సాధ్యం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. మనం విశ్వాసంలో ఉంటున్నామంటే, దేవుని వాక్యం మనం తీసుకుంటున్నామంటే, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని నమ్మినామో, ఆయన కార్చిన రక్తం ద్వారా పాపక్షమాపణ ఉందని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంట అన్యుల వలె కాక ఆయన పిల్లల వల్ల నడుచుకుంటారంట. ఎప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు మీ ఫేస్లలో ఒక చిరునవ్వు చూస్తాను నేను ఎప్పుడు, ప్రతిసారి. అంటే ఒక ఏమంటారు, ఒక సంతోషం ఎక్కువ ఉంది. ఈరోజు అట్లా కనిపిస్తలేదు ఎందుకో. ఈ విషయాలు చెప్పినప్పుడు కూడా మీరు సంతోషంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడంట. నాకు అర్థమవుతా ఉంది. నేను ఇట్లాంటి చెప్పడం కొంచెం డేంజరసే, కానీ నేను చెప్పను అసలు ఎప్పుడు కూడా, కానీ ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా అన్నప్పుడు అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందరిని ఏర్పరచుకోడు తెలుసా దేవుడు? కొందరిని ఏర్పరచుకుంటాడు. బైబిల్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జనాలు, ఎంతో వాళ్ళ పేరు వీళ్ళ పేరు. రజనీకాంత్ జేమ్స్ చెప్తా ఉంటాడు బైబిల్లో, జేమ్స్ ఇక్కడ లేడు, అక్కడెక్కడో ఉన్నాడు, ఆయన చెప్తా ఉంటాడు ఏంటంటే బైబిల్లో అనగనగా ఉండదంట. అనగనగా ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి 10 మంది కొడుకులు, ఇట్లా ఉండదు బైబిల్లో స్టోరీస్. ప్రతి ఒక్కరు పేరు మెన్షన్ చేసి ఉంటుంది. ఇంతమంది పేర్లు మెన్షన్ చేసి ఉన్నాయి, కానీ అందులో కొందరు మాత్రమే హీరోస్ ఉంటారు. మన ఈ భూమి మీద కూడా ఇంతమంది జనాలు ఉన్నారు, కానీ కొంతమందిని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు స్పెషల్. హల్లెలూయా. కానీ దేవునికి ఎవరు ఇష్టం అంట తెలుసా? ఎవరైతే వాళ్ళ బాడీని కంట్రోల్ చేసుకుంటారో అన్ని విషయాలల్లో. నేను స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. ఏ విషయంలో అయితే మనము సెల్ఫ్ కంట్రోల్గా ఉంటామో అప్పుడంట నువ్వు ఎవరిని గణపరుస్తున్నట్టు తెలుసా? నీ బాడీని ఎవరికి గణతిస్తున్నట్టు తెలుసా? దేవునికి గణతిస్తున్నట్టు అంట. ఎందుకంటే మనకు తెలిసి, ఎందుకంటే ఆ పాపం ఎప్పుడైతే ఏమంటారు, మనకి ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ లేక మనం ఇష్టం ఉన్నట్టు చేస్తామో మనం పాపం చేస్తున్నట్టు. మన పాపం చేయడం దేవునికి ఇష్టం లేదు. పాపం చేయడం దేవునికి ఇష్టమా? మళ్ళీ క్రీస్తు మన పాపం కడిగేసిండా లేదా? ఆయన తిరిగి లేచిందంటే, మనం ఇందాకే చదువుకున్నాం, ఆయన తిరిగి లేచిందంటే మన పాపాలు ఉన్నాయా లేవా? లేవు. అంటే మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతి క్షణం కూడా నీతిమంతులమే. ఆ నీతిమంతులంగా ఉన్న మనము ఇక వెళ్ళి పాపం చేయొద్దని చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పాపం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని ఆగం చేస్తుంది. అంటే ఇంకా హైలైట్ ఇది, నెక్స్ట్ ఒకటి ఉంటుంది, ఇది మీరు మంచిగానండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగక అన్యజనుల వలె కామ అభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవ్వడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఇట్లాంటి నేను ఎప్పుడు చెప్పలే, కానీ ఈరోజు చెప్తున్నా. ఏదైతే ఈ అన్క్లీన్నెస్, బైబిల్లో ఇంగ్లీష్లో ఏమంటే అన్క్లీన్నెస్ అంట. యేసుక్రీస్తుని నమ్ముకున్న మనకంట అన్క్లీన్నెస్తో సంబంధం లేదంట. ఎందుకంటే ప్రతి దాని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ప్రతి దాని బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించిన మనల్ని చెప్తా ఉన్నాడు. మనమంట అన్క్లీన్నెస్ అంటే అపరిశుద్ధత, దాని కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకోలేదంట. పరిశుద్ధత కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మి కూడా, యేసుక్రీస్తు చర్చకొచ్చి కూడా, విశ్వాసంలో ఉండి కూడా, ఏమంటారు బల్ల తీసుకొని కూడా, ఇవన్నీ చేసి కూడా, సేవ చేసి ఇవన్నీ చేసి కూడా ఇట్లాంటివి చేసిరనుకో ఏంటిదంట తెలుసా? దేవుడు అవెంజర్ అవుతాడంట.
చాలా మంది తెలిసే ఉంటుంది. అవెంజర్స్ అంటే వాళ్ళు హీరోస్ అన్నాను కదా. అవెంజర్ అంటే ఏంటంటే ప్రతిదండన చేయవాడు. ఇక్కడ దేవుడు వాళ్ళని చూసుకుంటాడంట. ఎట్లా చూసుకుంటాడో నాకు తెలియదు. ఏ విధంగా వాళ్ళని సెట్ ఎందుకంటే మన తండ్రి ఏం చేస్తాడు, తండ్రి అంట పిల్లల్ని సెట్ చేస్తాడంట తెలుసా. దండిస్తాడు, నిజంగానే సెట్ చేస్తూ ఉంటాడు, కరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం తప్పు చేసినట్టయితే మనం అనుకుంటాం క్రీస్తు మన పాపాలని కడిగేసాను కదా, అతను ఎన్ని పాపాలన్నా చేసుకుంటూ వెళ్ళిపోతా, దేవుడు నా ప్రతి పాపాన్ని అడుగుతున్నాడు కదా. తప్పు దేవుడు అది చెప్తలేడు, ఎక్కడ చెప్తలేడు బైబిల్లో. దేవుడు ఏమని చెప్తున్నాడు, నువ్వు నీతిమంతులుగా చేయబడ్డావు, నీకు ఏ దండన లేదు, యేసుక్రీస్తునందున వారికి ఏ శిక్షా విధి లేదు, ఇక వెళ్ళి పాపం చేయకు. ఇంత ముందుకు నువ్వు బతికినవేమో, ఆగమాగం బతికినవేమో, కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు, క్రీస్తు గురించిన జ్ఞానం తెలుసు నీకు, ఆ దేవుడు ఎట్లా అంటాడో తెలుసు, ఆయన ఎంత మంచోడో తెలుసు, ఆ ప్రేమ అంటే ఏందో తెలుసు, అన్నీ తెలిసి కూడా నువ్వు ఎట్లా చేయగలుగుతావు అంటాడు పౌలు. ఒకవేళ వాడని చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటిది, తెలియదు అన్నట్టు, అంతే. బైబిల్ క్రియలు లేని విశ్వాసం మృతం అంట. నాకు క్రీస్తు ప్రేమ తెలుసు, కానీ నేను ఇతరులని మోహిస్తా, ఇతరులని ఏమంటారు ద్వేషిస్తా అంటే అక్కడనే సత్యం లేదు, అక్కడనే కొట్టేసింది, ఫల్టీ కొట్టింది, మ్యాట్ మరస కొట్టింది అంటారు కదా. ఎవరు అంటారు మన దాంట్లో మరస కొట్టిందని, జేమ్సే అంటాడు మళ్ళీ. ఆయన అంటాడు మరస కొట్టింది అంటే ఏదో చేంజ్ అయిపోయింది ఆడ. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంట, పరిశుద్ధతలోకి పాలగుట్టకి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్తున్నా, ఒకవేళ అట్లాంటి తలంపులు ఎవరికైనా ఉన్నాయా, ఎట్లాంటి తలుపులు తెలుసా, ఇక్కడ బైబిల్లో ఇట్లాంటి మనం ఎక్కువ వినము ఇట్లాంటివి, ఎందుకంటే మన అందరం ఇక్కడ బ్రదర్స్ ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నా. ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే నేను అస్సలు చెప్పకపోతుండే, ఇది బ్రదర్స్ ఫస్ట్ షిప్, మీరు పెద్దోళ్ళు కాబట్టి నేను చెప్తున్నా, చిన్నపిల్లలు కాదు మీరు. బ్రదర్ చూడు ఇట్లా అంటాడు అంటే ఆయన దృష్టిలో ఏంటి తెలుసా, నువ్వే బచ్చగా అని అంటాడు. అట్లనే ఉంది కదా నీకు, నాకు తెలుసు, నాకు చెప్తున్నావు, నాకు 4 పిల్లలు అంటాడు ఆయన. 4 5గురా నీకు, 4 కదా. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఒకవేళ మీకు అట్లాంటి తలంపులు వస్తే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్ ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లాంటివి తెలుసా, 5వ వచనం చూడండి, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదంట. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకుందంట, పవిత్రంగా ఉండడానికి. ఎట్లుండడానికి, పవిత్రంగా ఉండడానికి. అంటే మనం ఎట్లుండాలి, 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 అపవిత్రులంగా ఉంటే దాని అర్థం ఏంటిది, దేవుని చిత్తం మనం నెరవేర్చలేం. ఎట్లుండాలి, మనం పవిత్రంగా ఉండాలి. అది నేను చెప్తలేను, పౌలు చెప్తుండు, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు కాదు. మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి బ్రదర్ పాపాలను పోయినా అన్నావు కదా, మళ్ళీ పాపం ఏంది, ఇదేంది, దేవుడు దండించడం ఏంది, ఆల్రెడీ దండం లేదన్నావు కదా, ఏంది ఇదంతా ఏంది, నేను ఇంతసేపు వాక్యం అదే చెప్పిన, మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి అదే అడిగిరు అనుకో, ఒకటే చెప్తా, మీకేం అర్థం కాలేదంట. దేవుడు ఇట్లాంటి విషయాలకి అన్క్లీన్ అంటే అపవిత్రమైన విషయాలకి దేవుడు ప్రతిదండన చేయువాడు. ఆయన ఎట్లా మిమ్మల్ని విజిట్ చేస్తాడో తెలియదు, ఎట్లా మిమ్మల్ని చూసుకుంటాడో తెలియదు. మనం అంటాం కదా, నీ సంగతి చూస్తారా అంటాం కదా. ఒక ఇట్లాంటి ఇంకా ఇక్కడ బైబిల్ బ్రదర్లీ అంట, బ్రదర్లీ అంటే అది ఇంకా పర్సనల్, దగ్గరలో అన్నట్టు. పిచ్చి పిచ్చి తలంపులు చాలా మందికి ఉంటాయి, ఫ్లెష్ అదంతా ఎందుకు వస్తుంది తెలుసా, అట్లాంటి తలంపులు ఈ శరీరానుసారంగా ఎవరైతే జీవిస్తారో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి తలంపులు వస్తాయంట. అంటే దేవుని ఎరగని వాళ్ళకు వచ్చే తలంపులు ఇట్లాంటివి అంట. దేవుని ఎరిగిన వాళ్ళ తలంపులు దేవుని మహిమపరచాలి, పవిత్రంగా ఉండాలి, ప్రతి దాని నుంచి దూరం ఉండాలి. అది తాగుడు కానీ, అమ్మాయిలు కానీ, ఏదైనా కానీ ప్రతిదీ సెల్ఫ్ కంట్రోలే. హల్లెలూయా. ప్రతిదీ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అంటే నిగ్రహం కదా, ఆశా నిగ్రహం. ప్రతి దాని విషయంలో దేవుడు మనం నిగ్రహంగా ఉండాలని కోరుకుంటుండు. ఎందుకంటే ఆయనే ఫుల్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ పర్సన్. ఆయన ఏది కూడా ఓవర్గా చేయడు. చాలామంది నాకు నచ్చింది నేను చేస్తాను, నేను ఇష్టం ఉన్నది చేసేస్తా అంటారు. ఎందుకంటే అందరు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అట్లా, నేను కూడా అట్లా ఉంటా. నా ఫ్రెండ్స్ కన్నా నేను ఏమన్నా తక్కువనా, కాదు ఎక్కువనే, వాళ్ళందరికన్నా నువ్వు ఎక్కువనే. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు, కానీ నీకుంది. అందుకే నువ్వు అటు సైడ్ వెళ్ళకు, దూరం ఉండు. నువ్వు వాళ్ళతో వెళ్ళావంటే వాళ్ళకి నీకు తేడా ఏంటిది, నువ్వు వాళ్ళతో నుండి వాళ్ళనే చేసి వాళ్ళలాగానే. మనకు ఒకటి ఏమంటారు, ఒక హ్యాబిట్ ఉంటుంది, మనం ఎవరితోనైతే ఉంటామో మనం వాళ్ళకనే ఉంటాం తెలుసా.
వాళ్ళ లెక్కనే ఉంటామంటే వాళ్ళ లెక్కనే మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ లెక్కనే ఏమంటారు, వాళ్ళలాగానే మాటలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా బూతు మాటలు ఉండేటోళ్ళు ఉన్నారనుకో, నేను ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు నేను ఒకటి ఫిక్స్ అయినాం చిన్నప్పుడే, ఒక థర్డ్ క్లాస్లో. వాడు కరెక్ట్ నాకు థర్డ్ క్లాస్లో పరిచయం అయ్యాడు. వాడు నేను ఫిక్స్ అయినాం ఏంటంటే మనం గలీజ్ మాటలు మాట్లాడొద్దురా అని ఫిక్స్ అయినాం. వాడు నేను ఎందుకు ఫిక్స్ అయినా తెలియదు, ఎందుకంటే మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే ఫ్రెండ్స్, కానీ మేము మాత్రం ఇద్దరం ఎప్పుడు కలిసేటోళ్ళం. మా ఫ్రెండ్ వాని పేరు హరీష్. వాడు నేను ఏం ఫిక్స్ అయినామంటే మనందరము బూతు మాటలు మాట్లాడొద్దు. బూతు అంటే డబల్ బూతులు అవి, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ మాట్లాడుతున్నా అక్కడి నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఇది ఎందుకు ఫిక్స్ అయినామో తెలియదు, నేను చెప్పినో వాడు చెప్పిండో ఏం తెలియదు, నేను అట్లా ఫిక్స్ అయినాం. చాలా రోజుల తర్వాత మా నోట్లోకి వెళ్ళి ఒక్క బూత్ మాట కూడా మాట్లాడలే. తర్వాత వాడు ఏం చేసిండంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక మాట ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, అది నేను చెప్పాను ఎట్లయినా. ఆ ఒక మాట ఏం చేసిండంటే వాడు నేర్చుకున్నది. వాడు ఎట్లా నేర్చుకున్నాడంటే, వాడు ఏది మాట్లాడినా అది వస్తుంది ఇక ఖచ్చితంగా. ఆ మాట వచ్చిన తర్వాతనే మంచి మాట వస్తుంది. అట్లా అయిపోయింది. అదే వాడు నా దగ్గర తీసుకొచ్చేటోడు, ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ రోజు కలుస్తూ ఉంటాను, రోజు ఆడుకుంటూ ఉంటుండే. అప్పట్లో ఈ ఫోన్లు ఇవన్నీ ఏం లేవు, ఏంది క్రికెట్, ఏమంటారు వాలీబాల్, షటిల్స్ ఇవే ఉంటుండే, తిరుగుతుండే, సైకిల్ దొక్కుతుండే, అవన్నీ ఇవే ఉంటుండే. వాడు నాతో వచ్చి నా దగ్గర వచ్చి అప్పటికీ నాకు బూత్ మాటలు మాట్లాడకపోతుండే. మా చుట్టాలు ఎవరో మాట్లాడుతుండే కానీ నేను మాట్లాడకపోతుండే అస్సలు. వాడొచ్చి అది కాదురా టుయ్, ఇది కాదురా టుయ్ అని ఏదో అంటుండే, టూ అంటుండే, బూత్ మాట అంటుండే. అది నేను ఇని నాకు కూడా వచ్చేసింది. నేను కూడా వాని అది కాదురా టుయ్, ఇది కాదురా టుయ్ అంటుండే. అన్నీ బూత్ మాటలే మాట్లాడుతుంది. అంటే ఒకటే బూత్, అది ఎన్నో కాదు. వాడు నేర్చుకుంది ఒకటే, ఆ ఒకటి నాకు నేర్పించినట్టు వాడు దగ్గర కూర్చొని ఇట్లా అనాలి అని ఏం చెప్పలే, కానీ వాడు మాట్లాడుతుంటే నాకు వచ్చేసింది అది. తర్వాత అదొక్కటి. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా వేరే మాట్లాడతారు, కానీ మేము మాత్రము ఆశా నిగ్రహం ఒకటే మాట్లాడాలని చెప్పేసి ఒకటే నేర్చుకున్నాం. అదొకటే ఛానల్ వరకు అదే కంటిన్యూ అయింది. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన మన బ్రదర్స్తో ఉన్నా. మన బ్రదర్స్ బూత్ మాటలు మాట్లాడతారా? పోయింది, అది ఉన్నది కూడా పోయింది. అంటే మనం ఎవరితోనైతే ఉంటామో మనం వాళ్ళ లెక్కనే జీవిస్తాం, వాళ్ళ లెక్కనే మాట్లాడతాం. ఇక్కడ దేవుని ఎరిగి ఉండడం అంటే ఏం తెలుసా? మనం ప్రతి సండే వస్తున్నాం, ప్రతి ట్యూస్డే వస్తున్నాం, ప్రతిరోజు వాక్యం చదువుతా ఉన్నాం. ఆయన దగ్గర ఉండి ఆయనతో నుండి బూత్ మాటలు మాట్లాడినామంటే ఈయనతో లేనట్టు నువ్వు. ఆయనతో నుండి ఆయన వాక్యం విని, ఆయన పాటలు పాడి, అన్నీ చేసి నాకు నచ్చినట్టే నేను చేస్తా, నాకు నచ్చినట్టే నేను ఉంటాను పోయినావు అనుకో, నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఇష్టం ఉన్నది చేస్తా అని అన్నీ అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడున్నావు? దేవునికి ఇష్టానుసారంగా ఉన్నావా? లేవు. అట్లుంటలేం. మనం అట్లా ఉండాలి అంట. దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే అపవిత్రత చర్చిల నుంచి వెళ్తుందో, ఇది బయటల గురించి కాదు. బయటల దగ్గరికి వెళ్ళి నేను పవిత్రంగా ఉండు అని చెప్పను. ఎందుకంటే వాళ్ళు అంటారు, బ్రో నేను ఆల్రెడీ చీకట్లు ఉన్నా బ్రో, నాకెట్లా వస్తుంది పవిత్రత ఎట్లా వస్తుంది అంటారు. నేను మాట్లాడుతుంది బయటల గురించి కాదు, యేసుక్రీస్తు నమ్మిన నీ గురించి చెప్తున్నా. నేను బయటల దగ్గరికి వెళ్ళి నేను మనము పవిత్రంగా ఉండాలి అంటే వాడు చెంప మీద కొడతాడు. ఎవర్రా నువ్వు అంటాడు. నా ఇష్టం అంటాడు. కానీ మన దగ్గర నా ఇష్టం అనేది లేదు, మొత్తం దేవుని ఇష్టమే, దేవుని చిత్తం. అది అర్థమవుతుందా? ఏమర్థమైనా? దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుని చిత్తం మనం నెరవేర్చడమే దేవునికి ఇష్టమైనదంట. అలాగే బైబిల్లో చూస్తూ ఉంటాం, యోసేపుని మనం చూస్తూ ఉంటాం. యోసేపు చాలా టఫ్ సిచ్యువేషన్ అది. యోసేపు బైబిల్లో చూస్తూ ఉంటాం. పోతిఫర్ యొక్క భార్య ఏం చేస్తుంది? యోసేఫ్ని షర్టు పట్టుకుంటుంది. బైబిల్ ఉంటుంది, రిపీటెడ్గా ఆమె చేస్తూ ఉంటుందంట. అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఎవ్వరు లేరు అక్కడ. డేవిడ్ గారు ఉంటే ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ టైం అంట చూసినాం. ఆమె అన్నను కూడా అవసరం లేదు. ఆమె ఇట్లా ఒక ఇండికేటర్ ఇట్లా, ఆమె యాక్చువల్గా వీని చూడదు, ఇట్లా అనేసి ఇట్లా చూసిందంటే వీడు అనుకుంటాడు నన్నే చూసింది ఆమె. చల్, అది కాదు పవిత్రత అంటే. యోసేపు తెలుసా, ఆమె రిపీటెడ్గానంట ఆమెని ట్రై చేసిందంట. లాస్ట్కి ఇంక అయితలేదు, మనోడు ఇంటలేడు. మనోడు ఏందో దేవుడు అంటుండేంది, ఇంటలేడు అని చెప్పేసి షర్టు పట్టుకుందండి. ఇక షర్టు గుంచుతాడన్న దగ్గరకు వస్తాడు అనుకుంది.
అట్లనే ఉరికిండు. షర్టు లేకపోతే ఏంది, కొత్త షర్టు కొనుక్కుంటా. అట్లాంటి వాళ్ళు మనం ఉండాలంట. అట్లా యోసేపు లాంటి వాళ్ళు ఇక్కడ అందరు ఉండును గాక. మనకు ఛాన్స్ ఉంది. పవిత్రంగా ఉండడం అంటే ఏం తెలుసా? అపవిత్రత మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దానికి ఎదురుగా నిల్చుంటాం. చూసినాం, ఎదురుగా నిల్చున్నాం అంటే ఏంటంటే అది మన దగ్గరకు వస్తుంది. అపవిత్రంగా ఉండు అని అంటది, కానీ ఉండకుండా వెళ్తాం. చూసినాం, అది పవిత్రంగా ఉండడం అంటే. హోలీ, శాంక్టిఫైయింగ్, సపరేటెడ్ అంటూ గాడ్, సపరేట్గా ఉండడం దేవుని కొరకు. కానీ ఒకటికి మీకు అర్థం కావాలి, దేవుని చిత్తం మనం నెరవేరుస్తున్నాం. ఈరోజు నుంచి నెరవేరుస్తున్నాం. నేను తెలియని వాళ్ళకి చెప్తలేను, అన్నీ తెలిసిన వాళ్ళకే చెప్తున్నా. ప్రతి ట్యూస్డే వస్తున్నారు, ప్రతి సండే వస్తున్నారు. దేవుని వాక్యం అంటే ఏందో తెలుసు, దేవుని సువార్త అంటే ఏందో తెలుసు, ఆయన మీ ప్రతి పాపం కడివేసినని తెలుసు, మీరు ఇంకా మీ పాపంలో లేరని తెలుసు, మీ విశ్వాసం వ్యర్థం కాదని తెలుసు, ఆత్మవరాలు మీకున్నాయని తెలుసు, అన్య భాషలు మాట్లాడతారని తెలుసు, సేవ చేస్తారని తెలుసు, దయ్యాలు నిలగొడతారని తెలుసు, ఆ సువార్తని ప్రకటిస్తారని తెలుసు. అన్నీ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాను నేను. ఇవన్నీ నాకు తెలియదు బ్రదర్ అంటే మీకోసం కాదు, అది ఈ వాక్యం మీకోసం కాదు, వేరేటోళ్ళ కోసం. ఒకవేళ ఇవన్నీ నాది నేను అని ఎవరైతే అంటారో వాళ్ళకి దేవుడు ఈరోజు చెప్తున్నాడు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాడు, మనం పరిశుద్ధంగా ఉందాం. అట్లాంటి ఎన్ని వచ్చినా అటు వెళ్ళకండి. అటు వెళ్ళామంటే అటే వెళ్తావు. మా ఫ్రెండ్తో నేను ఉన్నా, నాకు అప్పుడు యేసుప్రభుని తెలియదు. తర్వాత యేసుప్రభుని తెలిసిన తర్వాత కూడా అట్లాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నాకు చాలామంది ఉన్నారు. అన్నయ్య ఫ్రెండ్స్ కూడా చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అన్నయ్య అట్లా మాట్లాడతలేడు, నేను అట్లా మాట్లాడతలేను, చింటూ అట్లా మాట్లాడతలేడు. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే మీరు చిన్నపిల్లలు మీకేం తెలుసు. మా చదువు అయిపోయింది ఆల్రెడీ, వాడి చదువు అయిపోయింది, అన్నయ్య చదువు అయిపోయింది, అన్నయ్య జాబ్స్ కూడా చేసిరు చాలా, ఒకటి రెండు కాదు, చాలా చేసింది జాబ్స్. ఆ జాబ్స్లో అందరు చిల్లరోళ్ళే ఉంటారు. అంటే ఇట్లా అనొద్దు, ఇది ఎవరో వింటారు తర్వాత. జాబ్ చేసే వాళ్ళు చిల్లరోళ్ళ అంటే, జాబ్ చేసే దగ్గర కూడా గలీజోళ్ళు ఉంటారు, ఆగం చేసే వాళ్ళు ఉంటారు. కానీ క్రీస్తుని తెలిసిన వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ నుంచి దూరంగా ఉంటారు. వాళ్ళతో మేము మాట్లాడదాం. మా ఫ్రెండ్తో ఇప్పుడు ఎంటెక్లో కానీ బీటెక్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడతా, మంచిగానే మాట్లాడతా, ఫ్రీగా మాట్లాడతా. అట్లా అని చెప్పి వాళ్ళలాగా నేను ఉండా. ఎందుకంటే వాళ్ళకి నాకు తేడా ఉంది. వాళ్ళ కోసం క్రీస్తు చనిపోయింది కానీ వాళ్ళు నమ్మతలేరు, నా కోసం క్రీస్తు చనిపోయి నేను నమ్ముతున్నా. వాళ్ళకన్నా క్రీస్తు ఇంపార్టెంట్ నాకు, వాళ్ళు కాదు ఇంపార్టెంట్. వాళ్ళతో నుండి చాలామంది వాళ్ళతో నుండి వాళ్ళకైపోయి అటే పోతారు, ఇంకా రారిగా. అట్లుండాలా మనం? ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నీ శరీరం నేను అభ్యంతరపరిచింది అనుకో, ఒకవేళ నీ ఫోనే నేను అభ్యంతరపరిచింది అనుకో, పక్కనేసి పట్టించుకోకు దాన్ని. నా ఫోన్ ఉంది చేతిలో, నేను పరిశుద్ధంగా ఉంటా అంటే కాదు. యోసేపు ఏం చేసిండు? పట్టుకున్నప్పుడు నేను ఇక్కడనే ఉంటా, నువ్వేమన్నా చేసుకో అనలే, ఉరికిండు ఆడికెళ్ళి. ఏం చేసిండు? పారిపోయినా అంట. ఆయన అంటాడు తెలుసా, ఒక మస్తు అద్భుతమైన మాట అంటాడు ఆయన, నేను నా దేవునికి విరోధంగా నేను ఎట్లా చేయగలుగుతా పని. ఆయనకి ఇంకా పౌలు లేడు, పౌలు చెప్పలే ఆయనకి, పవిత్రంగా ఉండని పౌలు చెప్పలే, యేసు ప్రభు చెప్పలే. ఆయనకి ఎట్లొచ్చింది ఆ తలంపు? ఎట్లొచ్చింది? ఆయన ఒకటి నమ్ముతుండు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన స్టోరీ మన అందరు తెలుసు. ఆయనని వాళ్ళ బ్రదర్స్ అందరు ఏం చేస్తారు, అమ్మేసేస్తారు. లాస్ట్గా ఆయన ఏం చేస్తారు, ఒక పిట్లకి వెళ్తాడు, ఒక గుంటల పడతాడు. అట్లాంటి స్టేజ్ ఉన్న ఆయనని పోతిఫర్ అంటే గవర్నర్ ఆ టైమ్స్లో, ఆ స్టేజ్ వరకు దేవుడు తీసుకెళ్ళాడు. అదా నాకు తెలుసు, దేవుడు ఇదంతా చేసిందని తెలుసు కాబట్టి నీ ఇట్లాంటి పని ఎట్లా చేయగలుగుతా, దేవునికి విరోధంగా నేను ఎట్లా చేయగలుగుతా, ఇట్లాంటివి చేస్తే నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడినే కదా అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడంట. అక్కడ ఉండి డ్రామాలు చేయలే, నాకు దేవుడు తెలుసు, నువ్వు ఎంత చేసినా నేను నీకు వాడా, అట్లా అనలే ఆయనే. ఎందుకంటే ఆయనకు తెలుసు అక్కడిని ఇంకొంచెం సేపు ఉంటే పెద్ద డ్రామా అవుతున్నానని తెలుసు ఆయనకి. అందుకే అక్కడ వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? మనకు అట్లాంటి వ్యక్తులు పరిచయమైనా, అట్లాంటి ఇవన్నీ మన దగ్గరికి వచ్చినా మనం ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. నడుచుకుంటూ పోతున్నా కానీ గుంజుతారు కొంతమంది. ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. అట్లాంటి తలంపు వస్తే ఏం చేయాలి? పారిపోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకి ఎన్నో తలంపులు వస్తాయి, అన్ని తలంపులు సైతం గారు తీసుకొస్తూ ఉంటాడు. మన శరీరం మంచిది కాదు, గుర్తుపెట్టుకో. మన శరీరాన్ని అస్సలు నమ్మకండి. నేను ఒకరితో మాట్లాడుతా, ఒక అమ్మాయితో మాట్లాడతా, ఆ అమ్మాయికి నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను హ్యాండిల్ చేస్తా. ఎవరి గురించి చెప్తున్నా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా, నేను హ్యాండిల్ చేస్తా. నా చిట్కలో పని. యేసుక్రీస్తు నమ్ముకున్నా. కొందరు చెప్తారు డ్రామా చాలా డ్రామా చేస్తారు.
నా తల నుండి ఆ అరికాళ్ళ వరకు అభిషేకం ఏమంటారు ప్రవహిస్తుంది కాబట్టి అమ్మాయి నా దగ్గరికి వచ్చిన నేను ఎట్లుంటా వెళ్ళిపో అంట. ఇట్లుంటారు, ఫేక్ ఇది అంతా. అర్థమవుతుందా? నీకు అట్లాంటి అమ్మాయి వచ్చి అమ్మాయి విషయాలలో నువ్వు ఆగమవుతున్నావు అని తెలిస్తే వెళ్ళిపో. ఫస్ట్ డిబేట్లు చేయకాడండి, మాట్లాడుకో. ఎందుకంటే మన శరీరాలను ఎప్పుడు మనం నమ్మొద్దు. గుర్తుపెట్టుకోండి, మన శరీరం మంచిది కాదు. నా శరీరం కూడా మంచిది కాదు, అన్నయ్య శరీరం కూడా మంచిది కాదు, ఎవ్వరి శరీరం మంచిది కాదు. ఎందుకంటే అందరి శరీరాలు ఒకటే. అందరి శరీరంలో పాపం ఉంది, పాపపు శరీరం ఇది. ఒకరోజు వస్తుంది, క్రీస్తు మధ్యాకాశంకి వస్తాడు. అప్పుడు మనకు ఒక బూరి వినపడుతుంది. అప్పుడు మన శరీరాలు ఈ శరీరాలు ఉండవు. అప్పుడు మహిమ శరీరం మారుతుంది. మహిమ శరీరంగా మారి మనం వెళ్ళిపోతాం. చూసినామా? ఆ శరీరం వచ్చేంత వరకు మనకి సమస్య ఉంటుంది. అర్థమవుతుందా? శరీర సమస్య అది. కొందరు అంటే ఇది నా బలహీనత అంటారు. చాలామంది దగ్గర విన్నా నేను మాట, ఇది నా బలహీనత బ్రదర్. అదే బలహీనత, అదే సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం అంటే బలహీనత అంటే. నాది బయట వాళ్ళు ఏం చేస్తారు, బయట యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు అది బలహీనత అనుకోరు. ఇది ఒక జీవిత విధానం, ఇదొక జీవిత ధ్యేయం, ఇదొక నేను పుట్టిన దానికి ఇదొక పరమార్థం. నేను దీనికోసమే పుట్టినా కాదు. నువ్వు పుట్టిన దానికోసం కాదు, నువ్వు దేవుని కోసం పుట్టినావు. అన్నీ ఒక్కడే ఒప్పుకుంటుండే ఇది అంత వాక్యం. ఎవరికి ఏం అనిపిస్తలేదు. మనం పుట్టింది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినాం, చచ్చిపోయినాం కూడా. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తుని చచ్చిపోయినాం, మళ్ళీ తిరిగి లేచినాం. మనం జీవిస్తుంది ఆ దేవుని కొరకు. ఎందుకంటే బైబిల్లో రోమిల్ రాసిన పత్రికలు ఏముంటుందో తెలుసా? ఈరోజు చాలా టైం అయింది. ఈరోజు రోమిల్ రాసిన పత్రికల ఏం కాదు కదా, కొంచెం ఎక్కువసేపు అయిపోయినా ఏం కాదు కదా. మళ్ళీ నన్ను కొట్టకండి, అందరికన్నా ఫస్ట్ నేనే ఉరుకుతా, మీ అందరికన్నా బయటికి వెళ్ళిపోతా, ఇంకా నేను దొరకను మీకు. అయినా భరించండి, ఒక 2 నిమిషాలు భరించండి, అయిపోగొడతాను. నేనేం చెప్తున్నా? రోమిల్ రాసిన పత్రికల పౌలు చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడు తెలుసా? మనం క్రీస్తులోనికి బాప్తిజం పొందినామంట. క్రీస్తు చనిపోయి, బైబిల్ ఉంది, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వంన కూర్చుండంట. ఇప్పుడు మనం కూడా చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వంన కూర్చున్నామంట. క్రీస్తు అంట చనిపోయి తిరిగి లేచి తను జీవిస్తున్న జీవితం అంట ఆ దేవుని కొరకే జీవిస్తున్నాడంట. మనం చనిపోయి తిరిగి లేచి మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంట మన కోసం జీవిస్తలేమంట, మన ఫ్యామిలీ కోసం జీవిస్తలేమంట, ఆ దేవుని కోసం జీవిస్తున్నామంట. హల్లెలూయా. ఇది నమ్ముతున్నారా మీరు? ఇది ఎవరైతే నమ్ముతారో లాస్ట్ ఒక్క వచనం చెప్తా, అయిపోగొడతా. ఇది చెప్పకుండా నేను నా ఇంటికి పోయినాక నాకు నిద్ర పట్టదు మళ్ళీ. ఇది అందరి ఫేవరెట్ వర్స్, చాలామందికి తెలిసి ఉంటుంది. యోబు 22:21. మన సీన్ దగ్గరికి అయితే ఫేవరెట్ 22:21. ఈ వచనం చూడండి, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. ఈ వచనం చూస్తే యాక్చువల్గా సహవాసం అనే పదం అక్కడ చూస్తూ ఉంటాం, కానీ యాక్చువల్గా మనం అక్కడ కరెక్ట్ వర్డ్ని చూస్తే అక్కడ ఎట్లాంటి వర్డ్ తెలుసా? అదే ఇంగ్లీష్లో చూస్తే అక్వైంట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అక్వైంట్ యువర్ సెల్ఫ్ అంటే ఇంగ్లీష్లో నార్మల్గా చెప్పాలంటే, ఇప్పుడు నేను కొత్తోన్ని, మీరు కొత్తోళ్ళు. మీ దగ్గరికి నేను వచ్చేప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏం మాట్లాడతా? నా పేరు జస్టిన్, నేను ఇక్కడి నుంచి వచ్చిన అని నీతో ఏం చేసుకుంటాను? నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నన్ను నీతో పరిచయం చేసుకుంటా కదా. ఇక్కడ సహవాసం చేయడం అంటే అట్లాంటి పదం అంట. ఎందుకు మనము దేవునితోనంట సహవాసం చేయడం అంటే, దేవునితోనంట మన గురించి చెప్పుకోవడం అంట. మనల్ని మనము ఆయనతోని మనము ఆయనతోని ఓపెన్ కావడం అంట. ఆ వర్డ్ అట్లాంటిది. సహవాసం అంటే మనం ఏం చేస్తాం? ఫ్రెండ్షిప్ అనుకున్నాం కదా, అట్లా ఫ్రెండ్షిప్ కూడా అక్కడికి వస్తుంది. కాకపోతే ఇదేంటంటే దేవుడు ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు అంటే తెలుసా? ఎందుకంటే దేవునికి మనకి సమాధానం లేదు. ఆ దేవాది దేవునికి మనకి ఎప్పుడు కూడా సమాధానం. ఎందుకంటే మనం పాపంతో నిండిన వాళ్ళం, ఆదం నుంచి వచ్చిన పాపం మనతో ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతేనంట ఆ దేవునితో ఎప్పుడైతే మనము సహవాసం చేసినామో, అంటే లిటరల్గా ఏంటంటే మనం దేవునితో ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పుకోవడం అంటే మనకు తెలుసు మనం దేవుని దగ్గరికి వెళ్ళే విధానం ఏంటిది? క్రీస్తే. ఎందుకంటే బైబిల్ ఉంది, నేనే మార్గం అని. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడం, ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటిది? యేసు క్రీస్తు. మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు నామంన మనం నమ్మే విధానం ఉంటుంది చూసినామా? ఇప్పుడు ఏమని నమ్ముతున్నాం? దేవా
మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అన్ని ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో ఆమేన్ అంటాం. అంటే మనం తండ్రి దగ్గర చేరుతున్నాం. ఎట్లా చేరుతున్నాం? క్రీస్తు ద్వారా, క్రీస్తుతోని చేరుతున్నాం. మనం ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాం. మనం చేసే ప్రతి ప్రార్థన మనం చెప్తా ఉన్నాం ఏంటంటే క్రీస్తు ద్వారానే నాకు ఇది, క్రీస్తు ద్వారానే నాకు ఇది, క్రీస్తు ద్వారానే నాకు రక్షణ వచ్చింది, క్రీస్తు తిరిగి లేవడం వల్ల నా పాపాలన్నీ పోయినాయి. ఇవన్నీ మనం క్రీస్తు ద్వారా దేవునితోని కలుసుకుంటున్నాం, ఆయనతో పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకున్నాక ఏమవుతుందంటే తెలుసా, నీకు సమాధానం వస్తుందంట. అదే రోమీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో రాస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడి ఆ దేవునితో సమాధానం కలిగి ఉన్నామంట. ఇక్కడ ఇంగ్లీష్లో బీ అట్ పీస్ అని ఉంటుంది తెలుసా. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునితోని కలుసుకుంటావో, దేవునితోని నువ్వెవరో చెప్పుకుంటావో, నువ్వెవరు క్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డా అనే మాట నువ్వు ఎప్పుడు అగ్రిమెంట్ అన్నట్టు, అగ్రి విత్ గాడ్ అని ఉంటుంది. ఇంకో వర్షన్లో అగ్రి విత్ గాడ్ అంటే దేవుడు నువ్వెవరు రా అంటే దాని అర్థమే నేను క్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయబడ్డా. ఎప్పుడైతే ఆ మాట దేవునితో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో నీకు సమాధానం కలుగుతుందంట. నువ్వు సమాధానంలో ఉంటావంట. నువ్వు ఆ సమాధానంలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా, బీ అట్ పీస్. అని నువ్వు ఎప్పుడైతే ఆ సమాధానంలో ఉంటావో, దేవునికి నాకు సమాధానం ఉంది అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీకు మేలు కలుగుతుందంట. బైబిల్ అదే ఉంది. అక్కడ నెక్స్ట్ అదే వచనంలో ఏముంది, ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును, అలాగున్నా నీకు మేలు కలుగును అంట. హల్లెలూయా. మనందరికీ మేలు కలగాల వద్దా? మనందరికీ గుడ్డు కలగాల వద్దా? గుడ్డు కాదు, మంచితనం. గుడ్ అంటే ఈ గుడ్డు అనుకోకండి. మంచి అంటే దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ఎక్సలెన్సెస్, దేవుని యొక్క బ్యూటిఫుల్నెసెస్ అవన్నీ మనకు కలగాలి అంటే దేవునికి మనకి సమాధానం ఉండాలి ఫస్ట్. ఆ సమాధానం దేవుడు నీకు ఇచ్చిందంట. ఆ దేవాది దేవునితో నీకు సమాధానం కలిగి ఉన్నది. మనం ఇన్ని రోజులు ఎన్ని పాపాలు అయితే చేసినామో అన్ని పాపాలకి దేవుడు క్షమించండి. మన పాపాలు అన్ని పాపాలను కడిగివేసిందంట. ఆ కడిగివేసి ఆ రక్తం ఏం చెప్తా ఉందంటే నువ్వు నీతిమంతును అని చెప్తుందంట. ఆ రక్తం ఇప్పుడు నీతిమంతులు అని చెప్తున్న రక్తం వల్ల మనకి ఏమవుతుందో తెలుసా, సమాధానం వస్తుందంట. ఆ సమాధానంలో నిలిచి ఉండండి, ఆ సమాధానంలో ఉండండి. ఎప్పుడైతే మనం సమాధానంతో ఉంటామో అప్పుడు ఏమవుతుందో తెలుసా, నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీ దగ్గరకు వస్తూ ఉంటుందంట. నీకు కావాల్సిన మేలు, మన జీవితంలో అందరికి మేలు కావాలి కదా బ్రదర్, మీ జీవితంలో మేలు కావాలి కదా, అందరి జీవితాల్లో కావాలి. అందరికీ ఏదో ఒక టైప్ ఆఫ్ మేలు కావాలి, ఏదో ఒక గుడ్ కావాలి. ఎవరికి నాకు బ్యాడ్ కావాలని ఎవరు అడగడు. అందరికి కావాల్సింది గుడ్డే. ఆ గుడ్ మీకు ఎట్లా వస్తుంది తెలుసా, నువ్వు పీస్ అంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డావు, ఎవరైతే నమ్ముతారో నేను నీతిమంతుని దేవా అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయనతో సహవాసం, ఆయనతో ఎప్పుడైతే అగ్రిమెంట్లు ఉంటారో ప్రతిరోజు వాళ్ళకి మేలు కలుగుతుందంట. అలా అందరికి వచ్చేది కాదంటది. అందరికి బయట వాళ్ళకి మనలకి సేమ్ అట్లనే వస్తుందంటే కాదు. బయట వాళ్ళు వేరు, మనం వేరు. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం బయట వాళ్ళు కాదు, మీకోసమే. దేవుని ఏర్పరచుకున్న మీకోసమే ఈ వాక్యం. అందుకే ఈ వచనం గుర్తుందిగా, దేవునితోని సహవాసం చేసిన ఎడల సమాధానం కలుగును, అలాగున మేలు కలుగును. మీ అందరికీ దేవుని మేలు కలుగును గాక. మీరు ఏ చేయాలనుకున్న ప్రతి విషయంలో దేవుని గుడ్నెస్ మీకు వచ్చును గాక. బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, కీర్తనలు 23లో ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ, కృపాక్షేమంలే నా వెంట వచ్చును అని చెప్తా ఉంటాడు కదా కీర్తనలు. అవన్నీ మీకు వచ్చును గాక. కీర్తనలు 91 వాగ్దానాలు అన్నీ మీకు వచ్చును గాక. ఆయన సమాధానంతో మీరు ఉన్నారు కదా, ఆ సమాధానంలో నిలిచి ఉండండి. బయటికి వెళ్ళకండి, లోకంలోకి వెళ్ళకండి, లోకంలో ప్రవర్తించకండి, లోకంలో పూజించే అవన్నీ చేయకండి. లోకం వాళ్ళు తాగుతూ నేను కూడా తాగుతాను, బంద్ చేసేయండి. అవన్నీ అపవిత్రత, అవన్నీ మనకు సంబంధం లేని మ్యాటర్స్. అవన్నీ భూలోక సంబంధమైన. మనం భూలోక సంబంధంలో కాదు, పరలోక సంబంధం. మనం పరలోక సంబంధాలు అంటే పరలోక సంబంధంలానే జీవించాలి. భూలోక సంబంధంలో జీవిస్తే భూలోక సంబంధంలో లానే ఉంటున్నాం మనం. ఇంకా మనం పాత వ్యక్తి చచ్చిపోలే, ఇంకా బతుకున్నోని చచ్చినోని మళ్ళీ లేపుతున్నాం, లేరా అని. చచ్చిపోయినోని చచ్చిపోని మళ్ళీ లేపకండి. లేవడు ఎట్లయినా అట్లాంటి క్వాలిటీస్ మళ్ళీ తీసుకొచ్చుకోక ఆయన దగ్గర నుంచి. దేవుడి వాక్యం దీవించును గాక.